హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ అయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2025. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి టెక్నికల్, నాన్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం పోస్టులు అయితే రిలీజ్ అయినాయండి. నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో టెక్నికల్ పోస్టులు వచ్చేసి 184, నాన్ టెక్నికల్లో ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ 1277 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా 212 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ ఏంటి, పార్ట్ టైం కానీ కాంట్రాక్ట్ అనేది కాకుండా డైరెక్ట్ మనకి పర్మనెంట్ జాబ్కి అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ పోస్టులు అనమాట. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఈ పోస్టులకి నాన్ టెక్నికల్ పోస్టులు అని చెప్పేసి కేటగరైజ్ చేశారు ఇక్కడ. సో ఈ టోటల్ వేకెన్సీ వచ్చేసి 1277 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి 2/1/2025 జనవరి 2 రోజు రిలీజ్ అయింది, జస్ట్ ఎస్టర్డే. జనవరి 8 నుంచి 31 జనవరి వరకు మనం ఈ అప్లికేషన్స్ని ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. సో ప్రీవియస్గా ఆఫ్లైన్ ఉండేది, బట్ ఇప్పుడు కంపల్సరీ మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో ఇది వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ హైకోర్టులో కాంట్రాక్చువల్ బేసిస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకనమాట. సో ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేసే వాళ్ళకి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్లో. సో వాళ్ళకి వచ్చేసి ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఉంది. సో ఈ డ్యూరేషన్లో అప్లై చేసిన వాళ్ళందరికీ మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే డేట్ తర్వాత అనౌన్స్ అవుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 2025. ఈ డేట్స్ కూడా ఒకసారి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ డేట్స్ కూడా మనకి కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు. తర్వాత టెక్నికల్ పోస్టులు వచ్చేసి 184 అండి. దీనిలో స్టెనోగ్రాఫర్ ఉంది, టైపిస్ట్ ఉంది, కాపీస్ట్ ఉంది. డేట్స్ ఇక్కడ కూడా సేమ్. సో అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వీళ్ళు వచ్చేసి కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్, లైక్ దిస్ ఇలా 212 పోస్టులు ఉన్నాయండి. సో దీనికి కూడా ఆల్మోస్ట్ డేట్స్ సేమ్. ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ నుంచి. సో ఇవన్నీ కూడా అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో 3 కేటగిరీస్లో ఈ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. మీ ఏ కేటగిరీ అయితే ఎలిజిబిలిటీలో ఉన్నారో ఆ కేటగిరీలో మీరు అప్లై చేయొచ్చు. సో మనం ఒకసారి అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టుగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క నోటిఫికేషన్ ఉంటుందండి, సపరేట్ నోటిఫికేషన్ ఉంది. సో దానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరస్పాండింగ్ నోటిఫికేషన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబార్డినేట్ అండర్ తెలంగాణ, ఇది సబార్డినేట్ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసి ప్రాసెస్ సర్వర్, ఇది వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామినర్, లైక్ దిస్ ఇలా డిఫరెంట్ ఒక్కొక్క పోస్ట్కి సపరేట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సో మీరు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ నోటిఫికేషన్ని మీరు ఓపెన్ చేయొచ్చు. ఒకసారి ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ నెంబర్ 3/25, ఇది 2 జనవరి నిన్న రిలీజ్ అయింది. ఇది కూడా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మెజిస్ట్రియల్ సర్వీస్, ఇది టైపిస్ట్ నోటిఫికేషన్ అనమాట. అలానే ఇంకొకటి ఓపెన్ చేస్తే మీకు ఆ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు, జూనియర్ అసిస్టెంట్, అలా డిఫరెంట్ ఇది కాపీస్ట్, ఇలా ఏ నోటిఫికేషన్ కావాలంటే ఆ నోటిఫికేషన్. సో డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నది మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టైపిస్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ టైపిస్ట్ వచ్చేసి ద పే స్కేల్ 24,280 to 72,850, ఇది గ్రేడ్ అనమాట, స్కేల్ గ్రేడ్ పే అనమాట. అంటే ఏంటి, మీకు స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 24,280 నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ లాస్ట్ రిటైర్మెంట్ టైంకి ద బేసిక్ పే వచ్చేసి 72,850 ఉంటుంది. అంటే ఏంటి, ఇది మీ శాలరీ కాదు, జస్ట్ బేసిక్ పే. దీనికి అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి, డిఏ యాడ్ అవుతుంది, హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, పిఎఫ్ యాడ్ అవుతుంది, అండ్ అదర్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మనకి డిఏ వచ్చేసి 50% 100% ఉంటుందండి. స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని బట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక టైప్ ఆఫ్ డిఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 మీరు సాలరీ తీసుకున్నారనుకోండి, డిఏ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 20,000-25,000 యాడ్ అవుతుంది. హెచ్ఆర్ఏ 30% to 50% ఉంటుంది. పిఎఫ్ కూడా అలానే డిపార్ట్మెంట్ని బట్టి చేంజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఒక పిఎఫ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ పిఎఫ్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ స్టార్టింగ్ సాలరీ మీకు వచ్చేసి 70,000 to 80,000 రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి జనవరి 8 నుంచి జనవరి 31 వరకు మీరు అప్లై చేసుకోవాలి. సో అదే డేట్స్ ఇక్కడ ఉన్నాయి, మీకు సేమ్ డేట్స్ ఇంతకుముందు మనం చూసినాం కదా, డేట్స్ అవి ఇక్కడ ఉన్నాయి. తర్వాత వేకెన్సీ పొజిషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుందండి ఇక్కడ. సో ఏ డిస్ట్రిక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా మనం ఇక్కడ కన్వర్ట్ అయ్యే నోటిఫికేషన్లో ఆ డిస్ట్రిక్ట్ వైజ్ని బట్టి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మీరు ఆ వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఆర్ అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా మీరు ఆ వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలో మనకు చూద్దాం దీంట్లో. సో తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, బీసీ కేటగిరీ రిజర్వేషన్స్ అన్నీ అప్లై అవుతాయండి, యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్, యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్ నార్మ్స్. సో రిజర్వేషన్ పాలసీ అనేది అప్లై అవుతుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి ఈ పోస్ట్కి జనరల్గా మనకి ఈ హైకోర్టు నోటిఫికేషన్లో
ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎస్ఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, పీజీ వాళ్ళకు కూడా ఉన్నాయి, ఎనీ డిగ్రీ. సో ఈ టైపిస్ట్ పొజిషన్ తీసుకునేసరికి మనం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉండాలి. తర్వాత మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్. టైప్ రైటింగ్లో పాస్ అయి ఉండాలి, 45 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ దీనికంటే ఒకవేళ ఇది మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి ఎవరికైనా డిగ్రీ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మనం దానిలో చెప్పాలి. సో నాకు పీజీ ఉంది, ఆర్ పీజీలో ఈ కోర్స్ ఉంది, ఆర్ నాకు ఈ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే చెప్పాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, the candidate shall not be eligible for appointment if they do not possess the adequate knowledge of the language or languages of the district in which they are appointed. మీరు తెలంగాణ స్టేట్ కాబట్టి కంపల్సరీ మీకు తెలుగు వచ్చి ఉండాలి. తెలుగు రాకపోతే మాత్రం దీనికి ఎలిజిబిలిటీ ఉండదు. తెలుగు కంటే మీకు ఎక్స్ట్రా లాంగ్వేజ్ వచ్చినా కూడా మినిమం 2 లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి. సో ఆ లాంగ్వేజ్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ దాన్ని స్పెసిఫై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 34 ఇయర్స్ ఉండాలి. ఇది మీరు అప్లై చేసే టైంకి మినిమం 18 ఇయర్స్ టు 34 ఇయర్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే దాని కరెస్పాండింగ్ ఉంటుంది, పీడబ్ల్యూడీ ఉంటే 10 ఇయర్స్ ఉంటుంది, అండ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ క్యాండిడేట్స్ 3 ఇయర్స్ ఉంటుంది అనమాట. సో ఇది అప్పర్ లిమిట్, ఇది ఇన్స్ట్రక్షన్స్ అని మీరు చదవచ్చు. రిజర్వేషన్ పాలసీస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఉంటాయి. 33.3 రిజర్వేషన్ ఉమెన్స్కి ఉంటుంది, అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి యాజ్ పర్ ద జీవో నెంబర్ ఇచ్చారు ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సేమ్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి మినిమం 40% డిజేబిలిటీ ఉంటే అది కూడా వాళ్ళకి 40% ఎలిజిబిలిటీ వస్తుంది, రిలాక్సేషన్ వస్తుంది 40%. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో ద ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ విల్ బీ ఫర్ 10 minutes విత్ ద స్పీడ్ ఆఫ్ 45 words per minute ఫర్ 100 marks. అంటే 10 minutesలో మీరు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ ఎగ్జామ్ పెడతారండి. దాంట్లో 45 words per minute తోటి 10 minutesలో మీరు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో దానికి 100 marks ఉంటాయి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ యాజ్ వెల్ యాజ్ ఓసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, అండ్ 35% వచ్చేసి బీసీ కేటగిరీ, 30% వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీస్ అనమాట. అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ వర్క్ చేసే వాళ్ళకి ఈ వెయిటేజ్ ఎప్పుడు అవుతుంది అంటే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఆ వెయిటేజ్ యాడ్ అవుతుంది. సో ఇవి జస్ట్ ఈ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి ఏంటనేది ఇక్కడ ఉందండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 400 ఫర్ అదర్ కేటగిరీ. సో డీటెయిల్స్ అన్ని చదవండి ఒకసారి. మెరిట్ బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో రిజర్వేషన్ పాలసీ అప్లై అయిన తర్వాత మీకు కమ్యూనికేట్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఉండాలండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ ఉండాలి, బీసీ ఉండాలి, ఇలా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నో ఆబ్జెక్ట్, మీరు ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక అక్కడ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఒకసారి మీరు బేస్డ్ ఆన్ ద మెరిట్ మీరు షార్ట్ లిస్ట్ అవుతే మీకు ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ టైంలో ఏం అవసరం లేదు. ఒకసారి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. మనం ఎగ్జామ్ వెళ్ళడానికి టీఏడిఏ ఏం పే చేయరు. సో ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు, ఒక పర్టికులర్ డిస్టిక్లో మీకు ఆ ఎలిజిబిలిటీ లేకపోతే, మీరు అనుకున్న పొజిషన్స్ లేకపోతే వేరే డిస్టిక్లో అప్లై చేయొచ్చా? సో కంపల్సరీ చేయొచ్చండి. కాకపోతే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ పాలసీ అప్లై అవుతుంది. మీరు ఎక్కడైతే ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ చదివారో, సో ఇక్కడ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే మినిమం 4th క్లాస్ టు 7th క్లాస్ చెక్ చేస్తారండి. సో 4th క్లాస్ టు 7th క్లాస్ ఎక్కడైతే మీరు చదువుతారో అది లోకల్ అనమాట. ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్ట్కి మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఒకవేళ మీరు 4th క్లాస్ టు 7th క్లాస్ సేమ్ డిస్ట్రిక్ట్లో చదవలేదనుకోండి, అప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చెక్ చేస్తారు. ఆ ఫస్ట్ టు 7th క్లాస్లో ఎక్కువ ఇయర్స్ ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. సో అక్కడ మీకు 100% ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో వేకెన్సీస్ లేవనుకోండి, కంపల్సరీ మీరు వేరే డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవాలి. సో అలా అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాన్ లోకల్ క్యాండిడేట్ కింద మీది పడిపోతుంది. నాన్ లోకల్ ఎలిజిబిలిటీని బట్టి మీకు షార్ట్ లిస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న టైపిస్ట్ వేకెన్సీ ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఖమ్మం, మహబూబాబాద్, లైక్ దిస్, ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. సో ఆ పొజిషన్స్ని బట్టి మీరు వేకెన్సీ ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు మ్యాచ్ అవుతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క పొజిషన్కి, ఇది వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి. సో జూనియర్ అసిస్టెంట్ కూడా మీరు ఇక్కడ ఈ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూడండి. ఆ వేకెన్సీలో మీకు అప్రోప్రియేట్ వేకెన్సీ ఉంటే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. సో లైక్ దిస్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ని చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది ఏంటని చూడండి. 7th క్లాస్ టు 10th క్లాస్ పాస్ అవుతే సరిపోతుంది.
ఒకవేళ డైరెక్ట్ 10th క్లాస్ చదివినప్పుడు నో ప్రాబ్లమ్ యూ కెన్ అప్లై లైక్ దిస్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 34 ఇయర్స్ ఉండాలి. సో ఇదండి హైకోర్టు నోటిఫికేషన్ నుంచి. సో 3 కేటగిరీస్లో ఆల్మోస్ట్ 1700 పోస్టులు, 1600 ప్లస్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీంట్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానివ్వండి, ఆర్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు, సబ్మిషన్ చేసిన తర్వాత ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అని మీకు డౌట్ ఉంటే కనుక జస్ట్ కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై, ఐ విల్ ట్రై టు ఆన్సర్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో లాస్ట్లీ, ఇలాంటి నోటిఫికేషన్స్ కొన్నిసార్లు నేను చేయలేకపోవచ్చు. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.